కయీను హేబేలు కథ ఆధారము ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము మరియు హవ్వకు 2 కుమారులు పుట్టారు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. కయీను రైతు, భూమిని దున్ని పంటలు పండించేవాడు. హేబేలు గొర్రెల కాపరి, గొర్రెలను చూసుకునేవాడు. ఒకరోజు వారిద్దరూ దేవునికి బలులు అర్పించాలని నిర్ణయించారు. కయీను తన పంటలలో కొంత భాగం దేవునికి సమర్పించాడు. హేబేలు తన గొర్రెలలో మొదటి పుట్టిన వాటిలో ఉత్తమమైన దాన్ని దేవునికి సమర్పించాడు. దేవుడు హేబేలు బలిని ఆనందంగా స్వీకరించాడు, కాని కయీను బలిని స్వీకరించలేదు. అది చూసి కయీను చాలా కోపంగా అసూయతో నిండిపోయాడు. అతని ముఖం దిగులుగా మారింది. దేవుడు కయీనుతో ఇలా చెప్పాడు: నీకు కోపమెందుకు? నీవు మంచిగా చేయుదువు అయితే నిన్ను అంగీకరించబడదువు. కాని జాగ్రత్త, పాపం నీ తలుపు దగ్గర దాక్కుని ఉంది. అది నిన్ను ఆక్రమించదలచి ఉంది, కాని నీవు దానిని అదుపులో ఉంచాలి. కాని కయీను తన కోపాన్ని నియంత్రించలేదు. ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు హేబేలును హతమార్చాడు. దేవుడు కయీనును అడిగాడు, నీ సోదరుడు హేబేలు ఎక్కడా? కయీను సమాధానమిచ్చాడు, నాకు తెలీదు. నేను నా సోదరుని కాపరివాడినా? దేవుడన్నాడు, నీ సోదరుని రక్తం నేల నుండి నన్ను మొరపెడుతోంది. దేవుడు కయీనుకు శిక్ష విధించాడు. అతడు భూమిపై సంచరిస్తూ ఉండేవాడయ్యాడు. అయినా దేవుడు అతనిపై ఒక గుర్తు ఉంచి ఎవ్వరూ అతన్ని చంపకూడదని రక్షణ ఇచ్చాడు. ఈ కథ మనకు చెప్పే పాఠాలు: అసూయ మరియు కోపం మనలను పాపానికి నడిపిస్తాయి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, కేవలం బలిని కాదు. పాపాన్ని జయించాలి, లేకపోతే అది మనల్ని జయిస్తుంది. దేవుడు న్యాయస్థుడైనప్పటికీ కరుణగలవాడు కూడా.